హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు యూనివర్స్ మీకు మీ పర్సన్కు అలాగే ప్రస్తుతము వారి చుట్టూ నడుస్తున్న ఎనర్జీస్ గురించి ఏమి చూపిస్తున్నారో కలిసి చూద్దాం. ఓకేమా? ఈ రీడింగ్లో ముఖ్యంగా మీ గురించి వారు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు, బయటికి కనిపించని వారి ఎమోషనల్ స్టేజ్ ఏంటి, ఎమోషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అసలు వారి ఎమోషనల్ స్టేజ్ ఏంటి, థర్డ్ పర్సన్ ఎనర్జీ ఉంటే అది నిజంగా ఏ స్థితిలో ఉంది, ఇంకా ఈ కనెక్షన్ ఇప్పుడు ఏ దిశలో కదులుతుంది, వీటన్నిటిని కార్డ్స్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యూనివర్స్ మనకి క్లారిటీ ఇస్తారు. ఓకే, ఈ రీడింగ్ జనరల్ కలెక్టివ్ రీడింగ్ అమ్మ, అది మీకు అందరికీ తెలుసు కదా. అందులో ప్రతి విషయము అందరికీ 100% కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీ పరిస్థితికి ఏది కనెక్ట్ అవుతుందో అది ఖచ్చితంగా మీకోసమే, అది తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా యూనివర్స్ ఈరోజు మీకు ఏ సత్యాన్ని చూపించాలనుకుంటున్నారో కార్డ్స్ ద్వారా చూద్దాం. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే నేను కార్డ్స్ తీసుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ కార్డ్ సెట్, సారీ ఈ డెక్ నుంచి తీసుకోవాలమ్మా 6 కార్డ్స్ సెట్ని, అందుకే కార్డ్స్ కూడా తీస్తున్నా రావట్లేదు. సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ కార్డ్ సెట్, 10th వన్, కార్డ్ ఎగిరింది, 11th కార్డ్ సెట్ అండ్ 12th కార్డ్ సెట్. ఓకే, సో చిన్ను నీ కామెంట్ చూశానమ్మా, చూశాను. అండ్ నేను ఒకరోజు ఇంకా నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, మెనీ పీపుల్ ఉన్నారు. నాకు చిన్ను అలవాటు అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మీలో అంత చేంజెస్ నా అని కాదు, యూనివర్స్ త్రూ ఈ ఛానల్ ద్వారా మీకు యూనివర్స్ ఇస్తున్న సందేశం ద్వారా మీరు అంత చేంజ్ తెచ్చుకొని మీ లైఫ్లో అంత చేంజ్ వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. అందుకనే యూనివర్స్ నన్ను ఇటువైపుకి పుష్ చేశారు. సో చెప్తాను, ఒక్కరోజు కాదు, మ్యాక్సిమం రేపే ట్రై చేస్తానమ్మా. కొంతమంది అంటే నేను చిన్ను అని చెప్తున్నాను అనుకుంటారు, లేదు నేను కొంతమందిని ఇక్కడ నేమ్స్ చెప్పలేకపోతున్నాను, చెప్తాను. ఓకేనా? కొంతమంది నేమ్స్ ఎట్లా చెప్పాలి ఏంటంటే వాళ్ళు డిఫరెంట్గా పెట్టుకుంటారు, నేమ్ని చెప్పడానికి కూడా వీలు లేనట్టుగా పెట్టుకుంటారు. ఇంకొకరు ఉంటారు, వైష్ణవి గారు, విశాలి గారు మీ కామెంట్స్ కూడా చూస్తానమ్మా. ఇంకొకరు పాండు గారు, అంటే నాకు మధ్య మధ్యలో గుర్తున్నాయి చెప్తున్నాను. పాండువ ఆ తల్లి అంటారు. బాబురావు గారు, బాలాజీరావు గారు, ఇంకా ఇట్లా మంజుల ఒకరు నేమ్స్ సడన్గా గుర్తురావట్లేమ్మా నాకు. స్పెసిఫికల్లీ కొంతమంది ప్రామినెంట్లీ ఉంటారు రెగ్యులర్గా. సో దివ్య గారు, సో నేను చెప్తాను, ఒకరోజు ఖచ్చితంగా చెప్తాను. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే మనం కార్డ్స్ చూద్దాం. నైట్ ఆఫ్ కప్స్, ద సన్, 3 of Swords, the World, 9 of Swords, the Chariot, 7 of Pentacles, 2 of Wands,
8 of Pentacles, 6 of Pentacles, 7 of Cups, Knight of Pentacles. ఓకే, సో ఇప్పుడు కార్డ్స్ ఎనర్జీలోకి వెళ్తే మొదటగా ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా కనిపిస్తుందమ్మా. ఈ కనెక్షన్ బయటకి కనిపిస్తున్నంత సింపుల్గా అయితే లేదు. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకటి, కానీ లోపల జరుగుతుంది ఇంకొకటి. ఇక్కడ చూడు, ఫస్ట్ కార్డ్ సెట్ నైట్ ఆఫ్ కప్స్. ఇది రావటం వల్ల మీ పర్సన్ మనసులో మీ ఎనర్జీ ఇంకా పూర్తిగా ముగిసిపోలేదని సూచిస్తుంది స్పష్టంగా. ఇది కేవలం గుర్తు చేసుకోవడం కాదు, ఎమోషనల్గా మీ ప్రెజెన్స్ ఏదైతే ఉందో వాళ్ళలో ఇంకా పనిచేస్తుంది. కొంతమందికి కేసుల్లో బయటికి చాలా నార్మల్గా కనిపిస్తుంది, చాలా నార్మల్గా. నేను మూవ్ ఆన్ అయిపోయాను అన్నట్టు నాకు ఇక్కడ చూపిస్తున్నారు కేసెస్. అంటే ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్స్ అనమాట. కొంతమంది సిచ్యువేషన్స్ వైజ్గా నేను మూవ్ ఆన్ అయిపోయినట్టు చూపిస్తున్నారు, కానీ రాత్రి టైంలో ఒంటరిగా ఉన్నప్పుడు మీతో జరిగిన ఏవైతే సంభాషణలు ఉంటాయో మాటలు, అవి మీరు చూపించిన కేరు, మీ విలువ గుర్తు చేసుకునే ఎనర్జీ స్పష్టంగా నాకు ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ద్వారా స్పష్టంగా చూపిస్తున్నారు. ఓకే, ఆ తర్వాత వెంటనే మనకి ఏమొచ్చింది, ద సన్ రావడం చాలా స్ట్రాంగ్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఒక విషయం చెప్తున్నారు. మీతో ఉన్నప్పుడు మీ పర్సన్కి వచ్చిన క్లారిటీ, కంఫర్ట్, లైట్ అది ఇంకెక్కడో పూర్తిగా వాళ్ళకి దొరకలేదు ఖచ్చితంగా. ఇంకెక్కడో ఎక్కడ అనేది మీకు తెలుసు. ఇక్కడ బయటికి నవ్వుతున్నా కూడా లోపల పోలికలు జరుగుతున్నాయి, కంపారిజన్. అప్పుడున్న ప్రశాంతత ఇప్పుడు ఎందుకు లేదు అనే ఆలోచన చాలా ఎక్కువగా మంది పర్సన్స్లో ఇక్కడ నడుస్తుంది, మీ పర్సన్స్లో. కానీ మధ్యలో మనకేమొచ్చింది, 3 ఆఫ్ స్పాట్స్ రావడం వల్ల ఇక్కడ ఒక బాధ, హార్ట్ బ్రేక్, ఒక నిర్ణయం వల్ల వచ్చిన లోపల చీలిక స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొదట కనిపించినంత ఆనందము, సంతోషము, అర్థం చేసుకోవడము అక్కడ కంటిన్యూ కాలేకపోయింది థర్డ్ పార్టీతో మీ పర్సన్కి. కొన్నిసార్లు థర్డ్ పర్సన్ వల్ల కాదు ఖచ్చితంగా, అస్సలు కొన్ని విషయాలు మీ పర్సన్కి అర్థమైపోయినాయి. థర్డ్ పార్టీ పర్సన్తో నమ్మకం పెట్టుకున్నవి ఏవైతున్నాయో అవి జరగవు, అవి నేను అన్ని పెట్టుకున్న ఫేక్ హోప్స్ అని, ఎక్స్పెక్టేషన్స్. అలాగే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి చాలా మిస్కమ్యూనికేషన్స్ జరిగినాయి. అలాగే లోపల చాలా ఎక్కువగా గిల్ట్ ఏర్పడిపోయింది. ఇది ఏదో అనేసుకుని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నమ్మి వచ్చానే, ఇలా అయిపోయింది అని చాలా గిల్ట్ కనిపిస్తుంది. ద వరల్డ్ రావటం చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ. ఎందుకంటే ఒక సైకిల్ క్లోజ్ అవ్వాలి, ఒక నిజం అంగీకరించాలి అనే స్థితిలో మీ పర్సన్ ఉన్నారు. కొంతమందికి ఏంటంటే ఇలా ఎంతకాలము అనే ప్రశ్న వాళ్ళ మనసులో మొదలైంది. ఒక దశ ముగుస్తోంది, కానీ ఎలా ముగించాలి అన్న క్లారిటీ ఇంకా పూర్తిగా లేదు మీ పర్సన్కి. అదే ప్రాబ్లం. 9 ఆఫ్ స్పాట్స్ చూడండి ఇక్కడ. అక్కడే మనకి 9 ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ చాలా బలంగా వస్తుంది. బయటకి స్ట్రాంగ్గా ఉన్నా కూడా లోపల ఎక్కువగా ఆలోచించడము, నిద్రలో కూడా మైండ్ ఆఫ్ కాకపోవడము. మైండ్ ఆఫ్ అయితేనే కదా నిద్రపోయేది, మైండ్ ఆఫ్ కావట్లేదు అసలు. ఒక నిర్ణయం తీసుకున్నాక కూడా ప్రశాంతంగా లేకపోవడం కనిపిస్తుంది స్పష్టంగా ఇక్కడ. అంటే తీసుకున్న నిర్ణయానికి స్టిక్ ఆన్ అయి ఉండట్లేదు. ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది ఏంటంటే ఇది కేవలం మీ గురించే కాదు, వాళ్ళ సొంత ఏదైతే ఉంటుందో సొంత నిర్ణయాల బరువు కూడా ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు, ఓన్లీ మీకోసమే అని కాకుండా. కానీ తర్వాత మనకి చారియట్ వచ్చింది. చారియట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు స్టక్ అయి ఉండే ఎనర్జీ కాదు, ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి, ముందుకు కదలాలి, క్లియర్గా ఉండాలి, చాలా క్లియర్గా డెసిషన్ తీసుకోవాలి. మూమెంట్ వస్తుంది. చారియట్ అంటేనే మూమెంట్, క్లియర్గా డెసిషన్ తీసుకొని మూమెంట్ వచ్చే దశ అనమాట. అందుకే స్పీడ్ కంటే డైరెక్షన్ ఇక్కడ ముఖ్యమని నాకు ఇక్కడ చారియట్ కార్డ్ ద్వారా యూనివర్స్ స్పష్టంగా చూపిస్తున్నారు. ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ చూస్తే చాలా కాలంగా ఎవరో వెయిట్ చేస్తున్నారు. నేను ఇంత ఇచ్చాను, దీని ఫలితం ఏమిటి అనే ప్రశ్న నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీ ఎనర్జీయే కదా. నాకు ఇక్కడ ఫస్ట్ ఎవరో నాకు వచ్చిన ఎనర్జీస్ చూస్తున్నాను ఇక్కడ, కానీ ఈ ఎనర్జీస్ చూస్తే మీ ఎనర్జీయే కదా.
మీ ఎనర్జీ. వాళ్ళ ఎనర్జీ కూడా కావచ్చు ఖచ్చితంగా. కానీ వెయిటింగ్, అబ్జర్వింగ్, ఫలితం కూడా చూడటం స్పష్టంగా నాకిక్కడ కనిపిస్తుంది. ఇద్దరు. 2 ఆఫ్ వాండ్స్ చూడండి. ఇప్పుడు ఒక క్రాస్ రోడ్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ. 2 మార్గాలు, 2 ఆలోచనలు, 2 ప్రపంచాల మధ్య నిలబడినట్టు నాకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. బయటకు ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. లోపల ఇంకా కంపారిజన్ జరుగుతుంది మీ పర్సన్‌కి. 2 క్రాస్ రోడ్స్ మధ్య. 2 క్రాస్ రోడ్స్ మధ్య నించునే సిట్యుయేషన్, నించునే ఏజ్‌లో మనం ఉన్నామా అని ఆలోచిస్తున్నారు. కానీ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్‌తో యూనివర్స్ చెప్తోంది ఏంటంటే, మాటల కంటే యాక్షన్స్ ముఖ్యమయ్యే టైం ఇది అని చెప్తున్నారు. యాక్షన్సే ఇక్కడ ఇంక ఇంపార్టెంట్. ఇంక మాటలు, చేతలు మాటలు, ఆలోచనలు కాదు. ఇంకా యాక్షన్సే. యాక్షన్స్ టైం ఇది. ఎవరు నిజంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరు కేవలం ఉంచుకోవాలని చూస్తున్నారు? అక్కడ అసలు నిజం బయటపడుతుందనేది నాకు ఇక్కడ యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ చూడండి. చాలా ముఖ్యమైన మెసేజ్ ఇస్తుంది మనకి ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్. ఒకవైపు మాత్రమే ఇస్తూ, ఇంకోవైపు తీసుకుంటూ ఉన్న బ్యాలెన్స్ ఇప్పుడు పనిచేయదు. ఏదైతే ఈ ఇంబ్యాలెన్స్ ఎనర్జీ ఉందో అది ఇప్పుడు పనిచేయదు. ఎమోషన్స్, టైము, ఎఫర్ట్స్ ఇవన్నీ సమానంగా ఉండాలి అని స్పష్టంగా చెప్తున్నారు యూనివర్స్. అన్నీ ఒక్కటి కాదు. టైం కావచ్చు, ఎఫర్ట్స్ కావచ్చు, ఏదైనా సరే ఖచ్చితంగా సమానంగా ఉండాలి. తర్వాత మనకి 7 ఆఫ్ కప్స్ రావటం వల్ల ఇక్కడ కన్ఫ్యూజను, ఆప్షన్స్, ఊహలు, బయటకి కనిపించే అట్రాక్షన్ నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరితో? ఈ థర్డ్ పార్టీ. కానీ ఈ కార్డు ఒక వార్నింగ్ కూడా ఇస్తుందమ్మా. కనిపించేదంతా నిజం కాదు. కనిపించేదంతా నిజం కాదు. బికాస్ మీ పర్సన్ ఎందుకు సఫర్ అవ్వాలి? ఎందుకు సఫర్ అవుతున్నారు? ఇష్టమైన పర్సన్తో ఉన్నప్పుడు ఎందుకు సఫర్ అవుతున్నారు? బికాస్ కనిపించేదంతా నిజం కాదు. అది దృష్టిలో పెట్టుకో. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైనల్ కార్డ్ సెట్. యూనివర్స్ చివరిగా చెప్తుంది ఏంటంటే, స్పీడ్గా వచ్చే విషయం కంటే స్టేబుల్గా నిలిచేది ముఖ్యము. ఎవరు తిరిగి వస్తారు, ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్న దానికంటే ఎవరు కన్సిస్టెన్సీగా నిలుస్తారు అనేది చివరికి గెలుస్తుంది అనేది స్పష్టంగా మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఈ రీడింగ్లో కనిపిస్తుంది భావోద్వేగాలు ముగిసాయి అని కాదు ఇక్కడ మీ పర్సన్కి మీకు. కానీ ఇప్పుడు ఎమోషన్స్ మాత్రమే కాదు, నిజము, బాధ్యత, స్థిరత్వము ఇవన్నీ కూడా పరీక్షకు వస్తున్నాయి. బయటికి కనిపించే సంతోషం కంటే లోపల నిజంగా శాంతి ఇచ్చే కనెక్షన్ ఎక్కడుందో అక్కడికి ఎనర్జీ నెమ్మదిగా కదులుతోందనేది స్పష్టంగా చూపిస్తున్నారు ఇక్కడ యూనివర్స్. స్పష్టంగా చూపిస్తున్నారు. ఒక సమయంలో వాళ్ళు అనుకున్నారు కొత్త దారి, కొత్త పరిస్థితి, కొత్త వ్యక్తి, కొంచెం దూరం వెళ్తే మనసు ప్రశాంతంగా అవుతుంది అని చెప్పి అనుకున్నారు ఈ థర్డ్ పర్సన్ వల్ల. కానీ ఇప్పుడు ఒక విషయం నెమ్మదిగా అర్థమవుతుంది. ప్రశాంతత అనేది బయట సిచ్యువేషన్ వల్ల రాదు, మనసు కనెక్ట్ అయ్యే చోట వస్తుందని ఇప్పుడు అర్థమవుతుంది. కొంతమందికి మీ పర్సన్ ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నారు, నాకు అన్నీ ఉన్నట్టే ఉన్నాయి కానీ ఎందుకో ఫుల్గా లేనట్టున్నారు, అసలు ఏదీ లేదు, ఫుల్ఫిల్మెంట్ లేదు అన్నట్టు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు తప్పనిసరిగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అనేది కాదు, కానీ మీతో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారో గుర్తొస్తుంది వాళ్ళకి పూర్తిగా. కొన్నిసార్లు హార్ట్ బ్రేక్ అంటే ఇద్దరు విడిపోవడం కాదమ్మా, మనం తీసుకున్న నిర్ణయము మనకు శాంతి ఇవ్వకపోవడం కూడా హార్ట్ బ్రేక్. ఇక్కడ అలాంటి ఎనర్జీని నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ ఎనర్జీ ఏంటంటే మొదట్లో అటెన్షన్, అండర్స్టాండింగ్, చాలా చాలా హ్యాపీనెస్, కొత్తదనం వల్ల చాలా బాగుంది. కానీ టైం గడిచే కొద్దీ ఈ థర్డ్ పర్సన్ అసలు నేచరు మీ పర్సన్కి కళ్ళు తెరిపించేసింది. బాంబ్ బ్లాస్ట్ అయిపోయినట్టు అయిపోయింది. ఇది నేను ఊహించినట్టుగా ఎందుకు అనిపించడం లేదు, ఇంత దారుణంగా అయిపోయింది ఏంటి, నేను ఒకటి చూస్తే ఇక్కడ ఇంకోటి ఉంది, తారుమారు అయిపోయింది జీవితం, ఇలాగా అనిపిస్తుంది మీ పర్సన్కి. చాలా బలంగా మాట్లాడుతుంది మనకి ఇక్కడ వరల్డ్ కార్డ్ ద్వారా. ఒక దశ పూర్తవ్వాలి అంటే అది ఎప్పుడు గొడవతో ముగియాల్సిన అవసరం లేదమ్మా, కొన్నిసార్లు మనసులోనే ముగుస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు మెల్లగా ఒక నిజాన్ని అంగీకరిస్తున్నారు.
ప్రేమ ఉండొచ్చు, అలవాటు ఉండొచ్చు, బాధ్యత ఉండొచ్చు. కానీ శాంతి ఉందా? ఈ ప్రశ్న చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది నాకిక్కడ. చాలా స్ట్రాంగ్‌గా. రాత్రుళ్ళు ఎక్కువ ఆలోచించడము, ఫోను తీసుకొని మళ్ళీ పెట్టేయడము పక్కన, మాట్లాడాలనిపించడము, కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియకపోవడము, బయటికి సాధారణంగా ఉండి లోపల మాత్రం మౌనంగా ఉండడం కనిపిస్తున్నాయి నాకిక్కడ. కొంతమందికి ఏంటంటే వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే అసలు భావాలు బయటకొస్తాయన్నమాట. ఒక హెచ్చరిక కూడా మనకిక్కడ కన్వే చేస్తున్నారు చారిత్ర. చెప్పాను కదా ఇందాక. ఇంకా ఎంతకాలం 2 వైపులు నిలబడగలం? ఎక్కడ ఉన్నా మనసు ఇంకో చోట ఉంటే అది కూడా అలసటే కదా అని అనుకుంటున్నారు. మనసు ఒక చోట, జీవితం ఇంకో చోట ఉంటే అది కూడా పోరాటమే కదా! ఎందుకింకా ఆ జీవితం? ఇప్పుడు యూనివర్స్ పుష్ చేస్తున్న క్లారిటీ వైపు ఇక్కడ మీ పర్సన్‌ని. నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను? నేను ఎందుకు వెనక్కి చూస్తున్నాను? నేను ఎక్కడ నన్ను నేను కోల్పోయాను? ఈ ఈ ప్రశ్నలన్నీ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈ ప్రశ్నలే వస్తున్నాయి మీ పర్సన్‌కి అస్తమానం గూడా. ఇక్కడ మాటలు కాదమ్మా, ప్రయత్నాలు మాట్లాడుతున్నా. మీ ఇద్దరి మధ్య ప్రయత్నాలే మాట్లాడాలి అని యూనివర్స్ ఇంక స్పష్టంగా చెప్తున్నారు. ఎవరు కాల్ చేస్తున్నారు? ఎవరు అర్థం చేసుకుంటున్నారు? ఎవరు నిజంగా నిలబడుతున్నారు? ఎవరు అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు మీకు? అక్కడే కదా అసలు విలువ తెలుస్తుంది. పర్సన్స్ వాల్యూ అక్కడే తెలుస్తుంది. చూడండి ఎంత చక్కగా యూనివర్స్ క్లారిటీ ఇస్తున్నారు. కొన్నిసార్లు మనం వెతుక్కున్నది కొత్తది కాదు, అది నిజమైంది. చాలా ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆప్షన్స్ ఉండొచ్చు. కానీ మనసు ఒక్కచోటే ఆగుతుంది. ఒక్కచోటే ఆగుతుంది ఎన్ని ఆప్షన్స్ ఉన్నా. తొందరగా వచ్చే సమాధానాల కంటే ఆలస్యంగా వచ్చే స్పష్టత ఎక్కువ కాలం నిలుస్తుందమ్మా. అది మీరు దృష్టి పెట్టుకోవాలి. మీ పర్సన్ ఇప్పుడు బయట ప్రపంచాన్ని కాదు, తన మనసుని ఎదుర్కొంటున్నారు. అక్కడే నిజమైన మార్పు మొదలవుతుంది ఇక్కడ మీ పర్సన్‌లో. చాలా మంచి ఎనర్జీ వచ్చింది నాకు ఈరోజు. చాలా మంచి ఎనర్జీ వచ్చింది. ఒక ఎమోషన్ వెనక్కి తిరిగి చూడడం చూపిస్తున్నారు నాకు ఇక్కడ యూనివర్స్. తప్పనిసరిగా మెసేజ్ చేయడం కాదు, కాంటాక్ట్ చేయడం కాదు. కానీ మనసు ఒక దశలో ఇలా అడుగుతుంది. నేను నిజంగా ఏం వెతికాను? నాకు దొరికిందేంటి అని చెప్పి వెతుకుతుంది మీ పర్సన్‌కి. అసలు నాకు దొరికింది అదేనా? నేను వెతికిందేనా నాకు దొరికింది. తను వెతికింది వదిలేసుకొని పిచ్చిది తనంతట తాను పరిగెట్టి అక్కడికెళ్ళి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అది మీ పర్సన్ స్థితి. కొంతమందికి మీ పర్సన్ ఇప్పుడు మీ జీవితం చాలా ప్రాక్టికల్‌గా నడుపుతున్నారమ్మా. రోజువారీ పనులు, బాధ్యతలు, బయట నవ్వులు అన్నీ జరుగుతున్నాయి. కానీ లోపల మాత్రం ఒక కంపారిజన్ అస్సలు ఆగట్లేదు. అస్సలు ఆగట్లేదు. ఎందుకంటే కొన్ని సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి ముగిసిన తర్వాత కూడా మనల్ని మార్చి వెళ్ళిపోతాయన్నమాట. అదే ఇక్కడ మీ పర్సన్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. చూడండి ద సన్ ఇంకో కోణం చూపిస్తుంది నాకిక్కడ. కొన్ని సందర్భాల్లో మనిషి ఎవరిని మిస్ అవుతారో కాదు. తనలో ఉన్న ఒక వర్షన్ మిస్ అవుతారనమాట. మీతో ఉన్నప్పుడు తనకు తెలియకుండా ఎట్లా అంటే ఆహ్, చాలా ఫ్రీగా మాట్లాడేవారు. చాలా ఫ్రీగా ఉండేవారు. తనని తాను మర్చిపోయి ఎంతో హ్యాపీనెస్ అంటే మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా అనమాట. ఇప్పుడు తనలో ఉన్న ఒక వర్షన్‌నే కంప్లీట్‌గా మిస్ అయిపోతున్నారు. కంప్లీట్‌గా మిస్ అయిపోతున్నారు. తనలో ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ ఒత్తిడి ఏదైతే ఉందో యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివేవి ఒకప్పుడు ఉండేవి కదా! అసలు దాని అంటే ఏంటి? అవి ఒకటి ఉంటాయా? అవంటే ఎవరైనా చెప్తే అంటే ఏంటి అన్నట్టుండేది. ఇప్పుడు మాట్లాడితే యాంగ్జైటీ వచ్చేస్తుంది. మాట్లాడితే డిప్రెషన్ వచ్చేస్తుంది. ఇక్కడ మీ పరిస్థితి కూడా అలాగే ఉందనుకోండి. లేదంటే 9 ఆఫ్ స్పాట్స్ రాదు. ఒకప్పుడు ఎవరన్నా చెప్తే ఈ ఒత్తిడేంటి? ఈ పనొత్తిడేంటి? డిప్రెషన్ అంటే ఏంటి? అన్నట్టుండేది. ఇప్పుడు మీకే తెలుస్తుంది. మాట్లాడితే ఇదే మీ పరిస్థితి. దీనికి మించి పెద్ద హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉంటదా అనిపిస్తుందిక్కడ.
సో సారీ అమ్మా. అవన్నీ హర్ట్ చేయాలని కాదు. నాకిక్కడ కనిపిస్తుంది. బికాజ్ మీకు ఒకప్పుడు తెలీదు. ఎవరైనా చెప్తుంటే అర్థంగా అయ్యేది గూడా గాదు. ఇప్పుడు మీరు సఫర్ అవుతుంటే తెలుస్తుంది దాని యొక్క పెయిన్ ఎట్లా ఉంటదనేది. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా కరెక్ట్‌గా అనిపిస్తాయి. కానీ జీవిస్తూ వెళ్తే వాటి అసలు బరువు తెలుస్తుందనమాట. ఇక్కడ మీ పర్సన్ ఫేస్ చేస్తుంది గూడా అదే ఇప్పుడు. మీ పర్సన్ ఇప్పుడు బయటికి చెప్పకపోయినా కూడా ఇలా ఫీల్ అవుతున్నారు. నేను తప్పు చేశాను అన్నది కాదు. ఆయనకి తెలుసు తప్పు చేశారని చెప్పి కంప్లీట్‌గా ఫస్ట్ తెలుసు. ఫస్ట్ అది కాదు. తప్పు చేశానన్నది కాదు ఫస్ట్. కానీ నేను కోల్పోయింది ఎంత విలువైంది ఇప్పుడు అర్థమవుతుంది అన్న బాధ ఎక్కువైపోయింది తనకి. అదే ఎక్కువైపోయింది. ఎవరినైనా ఎంచుకోవడం ఒక నిర్ణయం కరెక్టే. ఆ నిర్ణయంతో శాంతిగా ఉండగలగడం ఇంకో విషయం కదా! అది లేదు ఇక్కడ మీ పర్సన్‌కి. అదే లేదు. అదే లేకపోతే ఇంక ఘోరాది ఘోరంగా అయిపోతుంది కదా! లైఫు. అది ఇక్కడ మీ పర్సన్ అనుభవిస్తుంది. బయట రిలేషన్‌షిప్ స్టేటస్ ఏదైనా ఉండొచ్చు మీ పర్సన్‌ది. కానీ లోపల ఇంకా పూర్తి కాని మాటలు, అడగని ప్రశ్నలు, చెప్పని నిజాలు, మనసుని చాలా గట్టిగా పిండేసే విధంగానే ఉంది వాళ్ళిద్దరి మధ్య. చాలా దారుణంగా ఉంది. పగలంతా ఏ పనులు వాటిల ద్వారా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటున్నారు మీ పర్సన్. రాత్రి మాత్రం మనసు నిజం మాట్లాడుతుంది మీ పర్సన్‌తో. నేనింత దూరం వచ్చాను. అయినా ఎందుకు వెనక్కి చూస్తున్నాను. ఆ వెనక్కి. ముందుకొచ్చేసాను. ఇంత దూరం లైఫ్ లీడ్ చేస్తూ ఇంత ముందుకొచ్చాను. ఇంకెందుకు వెనక్కి చూస్తున్నాను. ఏం ఉద్ధరిద్దామని చూస్తున్నాను. చేసిందంతా నేనే గదా! ఇది బాధ వల్ల మాత్రమే గాదు. క్లారిటీ మొదలయ్యే ముందు వచ్చే డిస్కంఫర్ట్ కూడా అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు పరిస్థితులు నిర్ణయం తీసుకునే దశకి వస్తున్నాయమ్మా మీ పర్సన్ దగ్గర పరిస్థితులు. అది ఇక్కడ విషయం యూనివర్స్ కన్వే చేసేది. మీ పర్సన్ ఇప్పుడు తెలుసుకుంటున్నారు స్పష్టంగా. మౌనం కూడా ఒక నిర్ణయమే అని చెప్పేసి. అలాగే ఆలస్యం కూడా ఒక సమాధానమే అని చెప్పి మీ పర్సన్ తెలుసుకొని ఆ సిగ్నల్స్ మీకు అందిస్తున్నారు. అది మీరంట తెలుసుకోండి. మీరు తెలుసుకోండి. కానీ మీ పర్సన్ అనుకుంటున్నారు. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేశాను? నాకు నిజంగా తిరిగి ఏం వచ్చింది అని చెప్పి మీ పర్సన్ క్వెషన్ చేసుకుంటున్నారు తనకి తాను. ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? మీకు తెలుసు. ఈ థర్డ్ పార్టీ దగ్గర. తనకి తిరిగి ఏమొచ్చింది? తెలుసు. 0 పెద్ద గుడ్డి సున్నా. ఈ ప్రశ్నలు మీ పర్సన్‌లో మొదలైనవి. ఒక్క విషయం ఈ ప్రశ్నలు మొదలైతే మనిషి మారడం మొదలవుతుందమ్మా. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మారడం మొదలైందనేది నాకిక్కడ స్పష్టంగా యూనివర్స్ చూపిస్తున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచన, ఇక తర్వాత నా జీవితం ఎలా ఉండాలి? నిజంగా నా పక్కన ఉండే వ్యక్తి ఎలా ఉండాలి? ఇది చాలా మెచ్యూర్ ఎనర్జీ. ప్రేమ ఉంటే చాలు కాదు. దాన్ని నిలబెట్టే క్రమశిక్షణ కూడా ఉండాలి కదా! అదే మనకిక్కడ చూపిస్తున్నారు. రోజు చూపించే గౌరవము, చిన్న విషయాల్లో కనిపించే శ్రద్ధ, అవసరమైనప్పుడు పక్కన నిలబడ్డము, అక్కడే సంబంధాల అసలు పరీక్ష ఉంటుందన్నమాట. అవి చిన్న చిన్న విషయాలు కావచ్చు. అవి చాలా పెద్దవి రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేసి ఎదరికి తీసుకెళ్ళడం. ఈ కార్డ్ చాలా అద్దంలా పనిచేస్తుంది ఈ రీడింగ్‌కి. ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనసు కన్‌ఫ్యూజ్ అవుతుందమ్మా. కానీ నిజమైన కనెక్షన్ ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందని చాలా అద్దంలా పనిచేసి చూపిస్తున్నారు యూనివర్స్ ఇక్కడ. ఈ తొందరగా వచ్చి మాయమయ్యే ఫీలింగ్స్ కాదు. ప్యూర్ ఎఫెక్ట్, ప్యూర్ పర్సన్‌తో కనెక్ట్ అయినప్పుడు వచ్చే సోల్ లెవెల్ కనెక్షన్‌కి. సమయం గడిచినా కూడా నిలిచే ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అదనమాట. అసలెంత సమయం ఎంతెళ్ళిపోయినా గూడా ఆ పర్సన్ మీద ఆ ఫీలింగ్ కంటిన్యూయస్‌గా త్రూ ఔట్ యువర్ బ్రీత్ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఎవరో ప్రేమని కాదు. ప్రేమ అంటే నిజంగా ఏమిటో మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు మీ పర్సన్. ఎవరి ప్రేమనో అని గాదు. అంటే మీ ప్రేమ, వారి ప్రేమ అని కాదు. అసలు ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకుంటున్నారు మీ పర్సన్. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఓకే. సో, నాకిక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. పైసెస్ మీనరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, అక్వేరియస్ కుంభ రాశి, క్యాప్రికాన్ మకర రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి,
జెమిని మిథున రాశి, లిబ్రా తులారాశి, స్కార్పియో వృశ్చిక రాశి, క్యాప్రికాన్ మకర రాశి, చెప్పాను కదా క్యాప్రికాన్ మకర రాశి, సాజిటేరియస్ ధనుసు రాశి చెప్పాను, ఏరీస్ మేషరాశి, లియో చెప్పాను. ఈ రాసుల వాళ్ళైతే నాకు ఇక్కడ కనిపిస్తున్నారమ్మా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.